తను నా మేనత్త కొడుకు చోటా బావ అన్నమాట. అందరూ నిజంగానే పెద్దోడు కావచ్చు పెళ్లి చేసుకుంటాను అనుకున్నారు. అట్లేం కదా, ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. మేము వాళ్ళు ఎట్లా వేర్రు మా అన్న పెద్ద మనిషి. ఇక మా బాబాయ్ చూడు మంచిగా హీరో లెక్క తయారై వచ్చిండు. చేసిన మళ్ళీ చెప్పు ఎందుకు అంటే పద్ధత ఇడితేనే కదా అందరు ఇడిసేది. అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. ఆల్రెడీ మీరు తమ్నెల్ చూసే ఉంటారు. ఇయ్యాల మన మడిలో దేవునికి అయితే వేసుకుంటున్నాం, అంటే మన ఊర్లో. అంతకు ముందు మమతక్క వాళ్ళ ఇంటికాడ వేసింది ప్రతిసారి చూపించినా, కానీ మన కాడిది ఎప్పుడు చూపించలే కాబట్టి మన కాడిది చూపిద్దామని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. ముచ్చలేదంటే మన సాకరేవు కాడనైతే దేవుళ్ళని చేసి దేవుని చేసి అవన్నీ వెనకటి ఎట్లా చేసిరో ఆ ప్రాసెస్ అంతా ఉంటుందట బాబు చెప్పిండు. ఇప్పుడు ఒక బాబు వచ్చిన తర్వాత తోలుకపోతే నేను అది కూడా మీకు చూపెడతా. మనకి గుడి లేదు కాబట్టి సాకరేవు కాడ అక్కడ దేవుళ్ళని చేసి మొక్కుకొని కోసుకొని తింటాం. స్పర్ మన దగ్గర లేట్ కావద్దు కంటే నేను పోరా అంటున్నా ఆల్రెడీ. ఏంటి లిస్ట్ అది? దేనికి ఏమేం కావాలన్నా? తెల్లాళ్ళు లడ్డు గడు కాదు, వీడియో తీస్తున్నా బాబాయ్ మనది. మా బాబాయ్ బండి అయినా కూర్చుంటావరా లోపలికి? ఏమి కట్టం వచ్చినాయి బిడ్డ అని నువ్వు ఇవ్వలేమన్నారు. ఇప్పుడు అక్కడ డీజే వేసుకుంది మా బాపును. ఇప్పుడు కట్లు కొట్టించింది. ఇక మరి రుత్తానేనా బోనం ఎట్లా వండుతాం? బోనం వండుతున్నాం. ఇక దేవుళ్ళు చేయబోతారు. దేవుళ్ళు చేసినాక మళ్ళీ బోనం ఎత్తుకొని పోవాలి. పెద్దమ్మ అయితే బోనం అదేమో బోనం కుండనా నీళ్ళు వేసాయి అందులో ఎసరు చూడు. ఎసరు వచ్చినాక మళ్ళీ బియ్యం పోసుడు. బియ్యం సగం ఉడికినాక బెల్లం వేసి ఇక బోనం అంటారు. ఎందుకంటే పెద్ద మనిషి ఇంటికా నుంచి బోనం వండుకొని పోతారు అన్నమాట. బోనం వండుకొని పోయిన తర్వాత ఇక కోసిన మేకలు స్నానం చేయకపోవాలి ముట్టుకోక ఫస్ట్. అవి ఇక్కడ నుంచి పాలు అంటే నపరొక్క పాలే పోతుంది అన్నట్టు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే సాకలు దాన్ని కొడతాం. అద్దు ముట్టుకోకు ఫస్ట్, దూరం ఉండు. పెద్దమ్మ అయితే పెట్టుకున్నది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పెద్దమ్మ అయితే బోనానికి బియ్యం జరుగుతుంది, బోనం వండుతుంది అంట. హాయ్ చెప్పవా? బాపాలతో మాట్లాడుతాడు. వాళ్ళందరూ రెడీ చేసుకుంటారు బోనానికి. పెద్ద మనుషులు అందరూ బాపు కడికి వస్తారు. నెక్స్ట్ ఏమేమి వేసుడు? మొత్తం మడలో ఎక్కడ తీసుకోవేటి దారం ఇప్పుడైతే నేను స్నానానికైనా సుజ్జి వీడియో రికార్డ్ చేసింది. ఏం మాట్లాడిందో నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు దేవుళ్ళ కాడికైతే మా ఇల్లు అన్న మా నడిబాబు అయితే దేవుళ్ళని చేయడానికి ఏంటన్నమాట. దేవుళ్ళని చేసి అంతా రెడీ పూదిచ్చి అంత అయిపోయిన తర్వాత గుర్రాలని దేవుణ్ణి అన్ని వేసిన తర్వాత ఈ బోనం తీసుకొని అక్కడికి పోవడట. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన నేను ఆ గుర్రాలని చేసుడు. అవి ఇప్పుడు నాకు తెలియదు. సుజ్జి లిస్ట్ రాస్తుంది అయినా. సో అట్లా ఈమెకి ఏం తెలియదట. అయితే మా ఇంట్లో నేనేం చూడలేదు, అన్ని మా మమ్మీనే చూసుకునేది. ఇప్పుడే కొత్తగా తన కొత్తగా అనిపిస్తుంది బోనం మొత్తం. అంటే వీళ్ళ దేవునికి ఇట్లా చేస్తారు కదా, మా దేవునికి మాత్రం అట్లా చేయాలి. అంటే సుజ్జి వాళ్ళ ఇంటి సైడ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటది అన్నట్టు. అంటే
మా ఇంట్లో మనమే వేసుకొని మా ఇంట్లో చేసుకొని పోయి అక్కడ అన్ని చేసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా వీళ్ళ కులం మొత్తం పోయి చేసుకుంటారు. అంటే మా కులంలో కూడా చేసుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. అట్లా నాకు ఇక్కడ అందరం కలిసి ఇప్పుడు అదేంటి ఎసరు వచ్చింది, ఎసరు వచ్చిన తర్వాత బియ్యం బెల్లం ఎత్తాను. ఏయ్ అయ్యో అట్లానే ఎత్తారా? తుక్కు తుక్కు చేసు లేదా? అలానే కరుగుతుంది. షిరు సామాను బోనం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు తయారయ్యి పోడేనా అవ్వ దేవుళ్ళ కాడికి? ఇప్పుడు కాదు, ఎన్నిటికి ఇంకా టైం కావు. బోనం ఇంకా ఊదియలే కదా, పూదిచ్చినాక అంత అయిపోయినాక పోవాలి. నేను ఇంకా రెడీ కాలేదని చెప్పేసి వీడియో తీస్తలేను. పాపం సుజ్జి అమ్మకు హెల్ప్ చేస్తుంది. అందుకే సుజ్జి కూడా కెమెరా పక్కకెట్టి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయి పొట్టు తీస్తాను. లిఖితాను రెడీ చేయించిన లిఖితా దీన్ని రెడీ చేయించి అన్ని బయట నేను చూసుకుంటాను, లోపల సుజ్జి చూసుకుంటాను ఇంట్లో పనులు. ఇక అన్ని ఒక్కలే చేయాలంటే నడవదు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బోనం బుదిస్తాను. మా అవ్వ ఉల్లిగడ్డలు కొత్తాను సుజాత అక్క. మొత్తానికైతే నేను రెడీ అయిపోయినా. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇగో బాపు బ్రో కూడా కోటర్ బిర్లా తెచ్చుకుళ్ళు అవి ఇక్కడ దూసుకుంటాంది. ఇప్పుడు ఎల్లుడే ఇక అందరూ ఒకక్కడ జమ అయినాక అందరం కలిసి పోతాం. ఎట్లున్నా నేను వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే మా మడిల్లేక మొక్కడానికి ఇవన్నీ పెట్టిరు అంటే తీసుకొచ్చిరు తెల్లగాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ బోనానికి సంబంధించినవి ఇక్కడ సామాన్లు పెట్టారు. బోనం అక్కడ ఇంకా ముట్టించుకోవలేదు. ఇప్పుడు చెప్పిన కదా హడావిడి అవుతుంది. సుజ్జి వచ్చిందా మా వదినే? మంచిగా లేదా మా వదినే తెల్లగత్తారు. పోమా ఇక ఎంతసేపు ఇక అమ్మ కాడ మొక్కుతున్నారు. బాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, మంచిగా చెప్పు. తెల్లగత్తాను నాకు పనులు చెప్తుర్రు. కొబ్బరికాయ తీసుకురా, కోడిగుడ్డు తీసుకురా, అది ఇది అని చెప్పి. అందుకని అన్ని వెనక తీసుకొచ్చుకుంటుండ్రు. ఇట్లా వీడియో తీసేటోళ్ళు లేరు. సుజ్జేమో అట్లా పోయింది, మమతక్కనేమో ఇంకా రాలేదు. ఇక ఎటు తిరిగినా ఒక్కదాన్ని చెప్తున్నాను. మా బావ నా కోసం బండి వేసుకొని ఎదురుగా వస్తాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఇంత ప్రేమ ఉంటే ఎట్లా బావ? ఇటు ఒడిగా ఎగిలి మా బావ తీసుకుపోతుండు. నా కాళ్ళు నొత్తానే అని చెప్పేసి నడిపిత్తలేడు. ఒక బిజీ ఉందట, నన్ను దించేసి పోతాను. ఒక్కదాన్నే ఉండాలా? మౌనం తెలుసే నాకు మాట తెలుసే. ఎన్ని పోద్దాం తిరుమల బావకు? తిరుమల బావకు ఎంత పోద్దాం? హరకట్నం నువ్వెన్ని పోతావు చెప్పు? చాలా దూరం జరిగిపోతాను. ఇటు మా సాకరే ఉంటది. ఒకప్పుడు ఇగో అట్లా తాడి చెట్లు ఉన్నాయి చూసిరా, అక్కడ నుంచి ఆ చింత చెట్టు కాడ నుంచి ఇట్లా వచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు ఇక బంద్ పడ్డది అన్నట్టు. ఇటు మొత్తం వాగు అంతా అది తొవ్వ మంచిగా లేక ఇటు బంద్ చేసి తీస్తా జాను మమ్మల్ని తీయు అంటారు. మా అన్న మా సత్యన్న అన్నమాట. ఇక కులంలో ఉంటారు కదా పెద్దోళ్ళందరు మా వాళ్ళు, అక్కడ నుంచి వాళ్ళు పోతుళ్ళు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళం సాకరేవు కాడికి. మళ్ళీ ఇప్పుడు ఎందుకే అన్న అవి ఆకులు? ఎందుకు అవి ఆకులు పెట్టుడేనా? అవి చేసి బొమ్మలని చేసిర్రా? మస్తు పడుతుంది తెల్లగా మంచిగా పడిచిపోరని లెక్క. మొత్తానికైతే మా సాకరేవు కాడికి వచ్చినాం. ఇప్పుడు మా సాకరేవు బండలు అవన్నీ మీకు చూపిస్తా, చూడుర్రి. కొంచెం ఇక్కడ వీడియోకి సపోర్ట్ అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇక కొంతమంది సిన్సియర్గా ఉంటారు కాబట్టి సో అందుకే కొంచెం కాముషి ఉంది, ఏమనుకోకుర్రి. సో అంతే. ఇక కొన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల తర్వాత హాయ్ మేడం ఇక్కడికి వచ్చాకూడదు. అక్కడ దేవుళ్ళు అని చెప్తారు, మా దేవుళ్ళని. ఆల్రెడీ అక్కడ బాబాయ్ వాళ్ళు ఉన్నారు, నన్ను వీడియో ఇస్తారు, నేను అందరినీ ఎత్తా. మా బండలు మా సాకరేవి చూపిస్తా. ఇప్పుడు తీయచ్చా మిమ్మల్ని?
తీయచ్చా? అబ్జెక్షన్ ఉంది ఏమన్నా వీడియో తీయడానికి? మిమ్మల్ని కూడా తీసిన. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళు లడ్డు కాడా స్నాప్ పెట్టిలా అక్కడ నుంచి అడుగుతా. అమ్మ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాం. ఇక్కడ లచ్చక్క వాళ్ళు ఉతికేటోళ్ళు, అటు మేము ఉతికేటోళ్ళం. ఈ మా వాళ్ళందరూ ఉన్నారు. అమ్మ మామయ్య ఎట్లా తను తెల్ల బొట్టు పెట్టినావు, జోరున్నావు, షేవింగ్ చేయించుకున్నావు కదా, మంచిగా హీరో లెక్కనే ఉన్నావు. ఇదంతా మేము బట్టలు ఉల్లారేసుకునే జాగా అన్నమాట. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత నేను చిన్నపిల్ల, నేను ఎప్పుడు 6th 5th ఉన్నప్పుడు వచ్చినాం ఇటు. అంటే ఇటు మొత్తం బంద్ చేసినాం అన్నమాట. ఈ ప్లేస్లలో బట్టలు ఉల్లారేసేటోళ్ళం. అంటే బయట వాళ్ళే తీసుకొచ్చి ఉతికి ఇక్కడ ఈ మధ్యలో ఆరేసుకునేటోళ్ళం మేమందరం. ఇక మా కులపోళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. ఆ బండల మీద దేవుడు ఉన్నాడు, చూపిస్తా. మా పిన్ని, మా లడ్డు గనల మమ్మీ. మమ్మీ అంటే ఎవరు నమ్మరు, మా చిన్న పిన్ని. పెట్టండి అవి గీ సిన్ని చేసుడు వాడు చెయ్యి లేపా నిల్చుండి నీకు కూసరాపై చెప్పు. పోయిన సంవత్సరం పెద్ద మనిషి ఎర్రతో వాలేసుకున్నాడు. ఇద్దరు అనుకోనేసాను. ఇవేనా దేవుళ్ళు లోపట? ఇవేంటి అన్న? ఇవి ఈ దేవుళ్ళు ఏం దేవుళ్ళు ఇవి? ఇది పొయ్యి, ఈ బట్టలు వండుకునేది బండలు, ఉతికే బండ, తొత్తికి ఇవి తొత్తులు బట్టలు వండుకునేటి, ఇది ఉతికే బండ, ఇవి ఉడకబెట్టేటి బట్టలు ఉడకబెట్టి ఉన్నాడు. అక్కడే ఇంకా ఎందుకు పెడతారు అదినే అక్కడ పోయి సరిగ్గా ప్లేస్ లేదా, వీడియో తీయత్తలేదు. ఏ ఫోన్ వదిన ఇవన్నీ తీసుకుంటాను అంతే. మా బావ నేను ఇవరక రీల్స్ ఫోటోలు దిగిన. ఇక మా దేవుడు కాబట్టి మా ఇంటికి అల్లుడు వచ్చిండు అన్నట్టు. అసలు అందరు ఎవరు తప్పు అనుకోవద్దు, తను నా మేనత్త కొడుకు చోటా బావ అన్నమాట. అందరూ నిజంగానే పెద్దోడు కావచ్చు, పెళ్లి చేసుకుంటాను అనుకున్నారు. అట్లేం కదా, ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. మేము చేసే వీడియోస్ కూడా ఎందుకంటే బావతోనూ చేస్తే నాకు కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీలో కూడా అబ్జెక్షన్ చెప్పారు. ఇక బయట అంటే మీకు తెలిసిన విషయమే, నేను బయట బాయ్స్తోని ఎవరితోని కప్పులుగా చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకని మా బావ చోటా బావ అయినా అని చెప్పేసి మేనోళ్ళే కదా, సో మేనోళ్ళు ఎట్లా పెద్దోళ్ళు కాబట్టి అందుకని బావతో వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా బావ నేను కాంబినేషన్ ఇంకా వీడియోస్ ముందు ఇంకా చాలా బాగా ఇస్తాం. మీ సపోర్ట్ ఉంటాయి. చూసినా మస్తు సిగ్గుపడతాడు, మస్తు సిగ్గుపడతాడు. కట్టుకుందాంపా నాడు అక్క సుజీ కంకున వాట. అక్కడ కోబుద్ది కానీ అక్కడ అందరు సైలెంట్ గా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. బోరు కొడుతుందని ఇటు వచ్చి పోతుంది దేవుడిని మొక్కడానికి. బాపు కంకణం కడతాండు జనమకు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్. బాపు నాకు కూడా కడుతుండు. దేవునికి ఒడి బియ్యం మొత్తుళ్ళు అట్టూరి గుడి పెద్దగా. ఇవన్నీ మన నడిబాపు వేసిండు. ఇదొకటి బండ, తొత్తి. గివేంటి అన్న? గివేంటి? పొయ్యి వెనకటి పొయ్యిలు. ఇవి వెనకటి పొయ్యిలు అట. ఇక్కడ కూర్చున్నారు పెద్ద మనుషులు అందరూ ముచ్చట పెట్టుకుంటారు. ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడ ఓడి బియ్యం అవి పోతారని వాళ్ళు ఆడ కూర్చుళ్ళు. నీ బిడ్డని చెప్పి చూపి చెల్లె బిడ్డ.
ఇగో కట్టుకోరా ఇప్పుడైతే అందరు కొబ్బరికాయలు పెట్టండి వాడు పిల్లలు కొబ్బరికాయలు కొడతారు తారకాయలు కొడతాం మేకలు వస్తాను అత్తున్నా పిల్లని కొత్తాను అవుతుంది గుడి కానీ నువ్వు తీర్థం పడుతుంది వద్దు నీళ్ళు కూడా ఎక్కువ చల్లాలి కానీ బండలు పైన కాలు జారుతాయి ఇచ్చుడే 5 నిమిషాల మళ్ళీ గీతనం చేస్తాం కోడిపిల్లంతే కోడిపిల్లంతే కోడిపిల్ల కొట్టుది రిటైర్డ్ అవుతాడు గుడి చేస్తాడట కాకముందే గుడి తయారు చేసుకునే మన బతిలాడితే దేవుడు ఉండంగానే చేసుడే కడుపులా పటేల్ కడుపులో సాగు తెచ్చిండు ఆఫీస్ అయింది గుడిసుతో మా అవుతుంది కొట్టాలి ఆగురు కొబ్బరికాయలు మంచిగా మొక్కు ఏ అద్దు ఉండని కన్నా ప్రసాదానికి ఇత్తులు మా కత్తి అందరు అయిపోయారా కొట్టుడు మా బావ అక్కడ కూర్చున్నాడు కొడతా అన్న పిండి చేసిర్రా మా బావ ఇంకా పొట్టుకోండి ఉందా అడ్డం పడుతురు అక్కడ మేకను కొత్తురు అని అంటే ఎందుకు దేవుడు చూడొద్దనా దేవుడు చూడదు అంటే మడల కౌసు తినాడు కదా అవునా ఇదమ్మకే ఇదమ్మంటావు ఇదమ్మంటావు ఇదమ్మంటే గుడి కట్టాక తెలుస్తుంది ఏంటి ఆవులెత్తారు సర్వా నీకంటే ఎక్కువ చేసిన మళ్ళీ చెప్పు ఎందుకు అంటే వాళ్ళ పద్ధత పెద్దాన్ని ఇడితేనే కదా అందరు ఇడిసేది అట్లా నువ్వు ఎక్కడ ఉన్నావో కనిపిస్తేనే లేవు ఇవన్నీ తీసేసుడేనిగా బోనం అయితే అయిపోయింది జానం ఎత్తుకుంది వా పసుపు పూసిరు అంటే బోనం ఎత్తుకున్న వాళ్ళకు పసుపు పెడతారు అందుకే జానమ్మ కట్టారు మెల్ల జాగ్రత్త ఇటు రెడీ వెళ్ళిగా దిగు బోనం ఎత్తుకుంది అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ బోనం అయితే అయిపోయింది జానమ్మ బోనం ఎత్తుకొని వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట